అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. దేవుడికి ప్రతి ఏటా పెళ్ళి ఎందుకు చేస్తారు విందాం. ప్రతి ఏటా ఏ తిథి నాడు వివాహమైనదో ఆనాడు వివాహ మహోత్సవం జరుపుకోవాలని గుహ్య సూత్రములలో ఉంది. కానీ ఈ నియమం దేవతల పట్ల లేదు. రాముడు పుట్టినరోజు నాడే పెళ్లి చేస్తారు. విష్ణువు యొక్క అవతారమైన రాముడు అవతరించినప్పుడే అమ్మవారు కూడా అవతరిస్తుంది. వారిద్దరూ సూర్యుడు సూర్యకాంతి, పువ్వు దాని పరిమళం, రత్నం దాని కాంతి వంటి వారు, విడదీరాని సంబంధం కలవారు. రామాయణంలో అనన్య రాఘవేనాహం భాస్కరేణ యథాప్రభ అనే శ్లోకం పైమాటని స్థిరపరుస్తుంది. రాముడు పుట్టిన వెంటనే సీత పుట్టినట్లు లేదు. ఆయనకు ఆమెకు 7 సంవత్సరాల అంతరం ఉంది కదా. లోకంలో పురుషుని వయసు ఎక్కువ, స్త్రీ వయసు తక్కువగా ఉన్నప్పుడే వారిద్దరికీ పెళ్ళిని ఉండడం చేత సీత రామునితో అవతరించిన చిన్నదిగా ఉన్నట్లే ఉంటుంది. ఇది ఋషుల వంటి వారికే తెలుస్తుంది. ప్రకృతి పురుషుడు కలిసి ఉంటారనే సత్యాన్ని తెలియపరచడం కోసం పుట్టిననాడే పెళ్లి చేయాలనే ఆచారం పుట్టింది. వారి జయంతుల నాడే వివాహ మహోత్సవాలు జరిపించాలని కామికాగమనంలో ఉందని పెద్దలు చెబుతున్నారు. విగ్రహమూర్తులకు పెళ్ళేమిటి అని అనుకోవచ్చును. కానీ ఆయనకు పెళ్ళి చేసినా చేయకపోయినా రాముడు ఏమీ అనడు. అది మన కోసం. ఎందువల్లంటే ప్రతిబింబములో బొట్టు కనపడాలంటే బింబానికి అంటే ముఖానికి బొట్టు పెట్టాలి కదా. ఆయన బింబం, మనం ప్రతిబింబంలాం. నీలోని జీవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే నరహరిని పూజించమని శంకరాచార్యుల వారు చెప్పిన మాట విన్నారు కదండి. దేవుడికి ప్రతి ఏటా ఎందుకు పెళ్లి చేస్తారు? ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, మరెన్నో తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.